నమస్కారం నాయనమ్మ గారు. నాయనా ఏంటి ఇంకా కుడుతున్నారేంటి? నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదు నాయన. ఓహో, అయితే జర్మనీ మందు మీ తత్వానికి పనిచేయలేదన్నమాట. మీరు అలా వచ్చి కూర్చోండి. కొంచెం కాలేలో పెట్టండి. ఇది జపాన్ మందు. మీ నొప్పి టపాలమని పోతుంది చూడండి. ఎక్కడైనా అమ్మగారు? ఇదిగో ఇక్కడ నాయన. అమ్మో, ఎంతలా వచ్చింది. బామ్మగారు కుడుతున్నాడు రా తైరు. పిచ్చి బామ్మరా. బామ్మ 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 బామ్మ. చూడండి నాయనమ్మ గారు, నా చెయ్యి పడిందంటే ఎలాంటి నొప్పైనా సరే ముచ్చికి 3 రోజుల్లో ఉఫ్ఫని ఎగిరిపోవాల్సింది. మీరు నా మాట నమ్మాలి. అయ్యయ్యో, చూడు నాయన, ఆ శేఖర్ అనే అబ్బాయి ఉన్నాడే, అతను ఎటువంటి వాడంటావు? అటువంటి విషయాలు నన్ను అడగండి నాయనమ్మ గారు. ఒకరి గురించి చెడు చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే మంచివాడు కాదంటావు. అటువంటి మాటలు నాతో చెప్పించకండి నాయనమ్మ గారు. ఏ నాయనమ్మ గారు, నొప్పా? మరే నాయన, ఇంతటి నొప్పి రేపు ఈ పాటి నయం కాకపోతే నన్ను అడగండి.